అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, మీ విడుదల సమీపించుచున్నది. లోక 21:28. ఇవి జరుగున ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. 7-8 వచనాలు చూస్తే, బోధకుడా అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును, ఇవి జరగబోవునని సూచన ఏమి అని కొంతమంది ప్రభుని అడిగారు. దానికి ప్రభు ముందుగా చెప్పిన మాట ఏంటంటే, మీరు మోసపోకుండా చూచుకునుడి. ఏవేవో మీకు చెప్పేవారు ఉంటారు, వారి వెంబడి పోకుడి అని హెచ్చరించారు. ప్రతి సంభవం వెనుక ఆయన తన ఆదరణ, ధైర్యంను కలిగించే మాటలు చెబుతూ వచ్చారు. 9వ వచనం, యుద్ధాలు కలహాల గురించి విన్నప్పుడు జడికండి, ఎందుకంటే మరి ఇవన్నీ మొదట జరుగుతాయి, జరగవలసినవి ఉన్నాయి, జరగవలసి ఉంది, అయితే అంతం వెంటనే రాదు. అలాగే 10-15 వచనాలు చూస్తే, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము వస్తారు, లేస్తారు. అక్కడక్కడ భూకంపాలు జరుగుతాయి, కరువులు తెగుళ్ళు కలుగుతాయి, ఆకాశం నుండి మహా భయోత్పాతముల గురించి సూచనలు పుడతాయి. ఇది అంతములకు సూచన కాదు, దానికి ముందు మరో సంఘటన జరగాలి. అదేమంటే, మిమ్మల్ని బలత్కారముగా పట్టి నా నామం నిమిత్తము మిమ్మల్ని రాజుల ఎద్దుకును అధికారుల ఎద్దుకును తీసుకుని పోయి సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి హింసిస్తారు. ఇవన్నీ ఎందుకు సంభవిస్తాయంటే, నాకు సాక్షార్థమే సంభవిస్తాయి. ప్రతి చోట ఆయనకు సాక్షులు అయి ఉండాలి కదా. అవును, ఆమె. అందువలన మేమేమి సమాధానం చెప్పాలి అన్న ఆలోచనతో చింతించి మాటలు సమకూర్చుకోవాల్సిన పని లేదు. కారణం, మీ విరోధులందరూ ఎదుట అందరూ కలిసి ఎదురు నిలిచిన కాదనుటకు వీలు కాని వాక్కును జ్ఞానాన్ని నేను మీకు అనుగ్రహించునని ప్రభువారే చెప్తున్నారు. మరో భయంకరమైన సంఘటన ఏమంటే, 16-19 వచనాలు, తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు, వారు మీలో కొందరిని చంపింతురు, నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. కానీ విచిత్రం ఏమంటే, మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు, అయితే మీరు మాత్రం ఓర్పు చేత మీ ప్రాణాలను దక్కించుకుందరు. అలాగే 25-27 వచనాలు, సూర్య చంద్ర నక్షత్రాల్లో సూచనలు, భూమి మీద సముద్ర తరంగముల ఘోష, కలవరము, వీటన్నిటి వలన కలవరం, ఆకాశమందుల శక్తులు కదిలింపబడుట, ఇలా జరుగుతూ ఉన్నప్పుడు భవిష్యత్తులో లోకం మీదకి జరగబోచున్న విషయాలను ఎదురు చూస్తూ ఏమైందో అని మనుషులు ధైర్యం చెడి కూలుదురు అని ప్రభువారు చెప్తా ఉన్నారు. అయితే 28వ వచనం 31వ వచనం చూస్తే, మీరు సంగతులు జరుగుతూ చూసినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకోవాలి, మీ తలలు ఎత్తుకోవాలి, మరి మీ తలలు ఎత్తుకోవచ్చు. కారణం, దేవుని రాజ్యం సమీపమై ఉన్నది, అలాగే మీ విడుదల కూడా సమీపిస్తుంది అని తెలుసుకోవాలి. మరి అలాగే ఇవన్నీ జరుగుతాయి, అవును. కానీ 34-36 వచనాల్లో, ఆ దినము భూమి అంతటా నివసించేవారి అందరి మీదకి అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లు వస్తుంది. అయితే ఆయన మీదకి, మన మీదకి అలా రాకుండా ఉండునట్లు జరుగుబోటి వీటన్నిటిని తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబట్టకు శక్తి గలవారు మగునట్లు మనమేమి చేయాలో ప్రభువారు ముందుగానే సూచనలు, సలహాలు మనకు తెలియచేశారు. ఏమంటే, మన హృదయాలు తిండి వలన, మత్తు వలన, ఐక్య విచార వలన మందముగా ఉండకుండానట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేచు మెలకుగా ఉండి అని ప్రభువారు చెప్తున్నారు. అందుకే 22-46 వచ్చిన ప్రభువారు చెప్పినట్లుగా మనము నిద్రించుట ఆయన చూడకుండానట్లును, శోధనలో ప్రవేశించకుండానట్లును లేచి మెలకువతో ప్రార్థన చేయించు ఉందుముగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధాత్ముడే అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు. దేవా, ఈ భూమి మీద మాకు కలిగిన హింస, కరువు, ఖడ్గము, ఉపద్రవము, ఉప్పిన వ్యతిరేకత ఏదైనా
జరిగే ప్రతి సంభవం మమ్ములను మోసపరచనీయకుండునట్లును మీ రాజ్యానికి అతి సమీపంగా తీసుకుని వెళ్తాయన్న విషయాన్ని మరియు మా విడుదలకు కూడా సమీపంగా ఉందన్న విషయాన్ని గుర్తు చేసుకుని నిరీక్షణతోనూ ఓర్పుతోనూ సహనంతోనూ మీ కొరకు ఎదురు చూచు కృపని మనం ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.